రైట్గా ఐటీ శాఖ చేతుల్లో ధరణి పెట్టి సర్కారు భూములు హాంఫర్ట్ బయటకు వస్తున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల లీలలు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాల్సిన పనులన్నీ టీఎస్టీఎస్కే అప్పగింత టీఎస్టీఎస్ స్పెషల్ కమిషనర్ కే ధరణి పోర్టల్ బాధ్యతలు పోర్టల్ని ఏ భూమిని మార్చాలన్నా ఐటీ శాఖలోనే కీ ఉందట ఇదే అదనుగా వేల ఎకరాల ప్రభుత్వ వివాదాస్పద ల్యాండ్స్ కబ్జా పోర్టల్లో జరిపిన తతంగం అంతా సీక్రెట్ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి వికారాబాద్ లో భారీగా అక్రమాలు జరిగినాయి గుర్తించిన కొత్త ప్రభుత్వం చేసిన కేసీఆర్ ఏం చెప్పిండు ధరణి తీసుకొస్తే ధరణి రాకముందుకు ఎట్లుంటుండే ఎంఆర్ఓ ఎంత ఇస్తావు ఆర్ఐ లావు ఇట్లా ఎవ్వని కారు పైసలు దోసుక తినేది పాస్బుక్ లో పోతే పైసలే కాగితం మారి ఎత్తే పైసలే సంతకం పెట్టుకునే పైసలే ఇట్లా రకరకాల ముచ్చట్లు చెప్పేది ఇప్పుడు ధరణి తీసుకొస్తున్నా ఏ బాధ లేదు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదు చక్కగా ఇట్లా పోతావు కూర్చుంటావు సర్వే నెంబర్ చెప్తావు ఇచ్చినావా అంటే ఇచ్చినావా అంటాడు తీసుకున్నావు అంటే తీసుకున్నా ఏంటంటే మార్పిడి అయిపోతుంది పాస్బుక్ క్షేత్రం పెట్టి ఇంటికి తోలుతారని చెప్పాడు కథ గింత అలక ఉంటుంది ధరణి అని చెప్పి ఇది అంతా మాయామచ్చింద్ర ముచ్చట కేసీఆర్ ఎప్పుడైనా దేన్నైనా దోపిడీ చేయాలనుకుంటే దేన్నైనా ఆగం చేయాలనుకుంటే దాని గురించి గొప్పగా వివరించి మేడిపండు లెక్క తయారు చేస్తాడు అన్నట్టు దాన్ని కేసీఆర్ చెప్పేది అన్ని ఇవే దాన్ని మేడిపండు లెక్క తయారు చేసి ఎంత అద్భుతంగా ఉందో ఆ మేడిపండు అసలు ఇదే మీదనే ఇంతుంటే లోపల ఇంకెంత అద్భుతంగా ఉందో అని చెప్తాడు మనకు మేడిపండు ఈ ఇప్పితే వటియే పురుగులు ఉంటాయి కదా సేమ్ అదే కథ ధరణి మూట ఇప్పితే మొత్తం పురుగులే సంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ రంగారెడ్డి ఈ జిల్లాలో భారీగా అక్రమాలు జరిగినాయి దేన్ని ఆధారంగా పెట్టి చేసుకురు పాత రికార్డులు ఉంటే వీళ్ళతో కాకపోవు చేసుడు ఆ పాత రికార్డులను తీసేసి ధరణి తీసుకొచ్చారు కాబట్టే ఈ భూములను కొల్లగొట్టే అవకాశం వచ్చింది ఈ జిల్లాలో ఎందుకున్నాయి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటాయి ఇవి ప్రైమ్ ల్యాండ్స్ కాబట్టి ఇక చూడు ప్రజలారా రిపోర్టులన్నీ ప్రాజెక్ట్ డైరెక్టర్కే టీఎస్టీఎస్ బాధ్యతల్లో ఉన్న వాళ్లకు ధరణి ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలను గత బీఆర్ఎస్ సర్కార్ అప్పగించడం వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు కొత్త ప్రభుత్వానికి రిపోర్టులు అందాయి సీసీఎల్ఏలోని ఐఏఎస్లకు అందాల్సిన ధరణి రిపోర్టులను నేరుగా ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్కే హెచ్ఓడీలు అందించేలా అప్పటి సర్కార్ జీవో తెచ్చింది ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరిగినట్టు కొత్త ప్రభుత్వం దృష్టికి వచ్చింది ధరణి ప్రాజెక్ట్ డైరెక్టర్ టీఎస్టీఎస్ నుంచే ఉండడం ధరణి సర్వర్ సాఫ్ట్వేర్ కి సంబంధించినవన్నీ టీఎస్టీఎస్ చూడడంతో గత ప్రభుత్వంలో కొందరు ఈజీగా డిజిటల్ రికార్డుల్లో తమకు అనుకూలంగా మార్పులు చేసుకున్నట్టు తేలింది ఇట్లా రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోని వందలాది ఎకరాలు గవర్నమెంట్ అటవీ దేవాదాయ వక్ భూములతో పాటు అసైన్డ్ వివాదాస్పద ల్యాండ్స్ ను కూడా కాజేశారని కొత్త ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది ధరణిలో జిల్లా కలెక్టర్లు రిజెక్ట్ చేసిన కొన్ని అప్లికేషన్లలోని భూములను కూడా టీఎస్టీఎస్ ద్వారా సెట్ చేయించుకున్నారని నిర్ధారణకు వచ్చింది చూసిరా ఏం చేసిండో ధరణి అని ఒకదాన్ని తయారు చేసి దాన్ని తాళం చేయి తీసుకుపోయి ఐటీ శాఖ ఉంది మళ్ళా ఈందే రామంది ఆడ తాళం చేయి ఇచ్చిండు ఇక దాంట్లో ఏ కాగితం ఇటు మలపాలన్నా తాళం చేయి అనే ఉంటుంది కలెక్టర్లకు సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు ఇదంతా సోమేష్ కుమారు వీళ్ళంతా కలిసి ఆడినటువంటి ఒక పెద్ద డ్రామా నేను చెప్పలే కాళేశ్వరంది నిన్న చెప్పిన కాళేశ్వరం కాదు ఇది శనేశ్వరం అని 2018లో అక్కడి ప్రాజెక్టు మీదకి పోయి నేను చేసిన లైవ్ను మీకు చూపెట్టిన మీరు చూడండి ఇది ధరణి దరిద్రం అని ధరణి లాంచ్ అయ్యే రోజే మూడింతలపల్లి కాడ లాంచ్ అయ్యే రోజే ధరణి దరిద్రం అని చెప్పి ఆ రోజే కౌంటర్ ఎన్కౌంటర్ చేసిన ఇది మన కొంపలార్చే ధరణి రాబోతా ఉంది మీ లక్షలాది ఎకరాల భూములు పోతా ఉన్నాయి ప్రజలారా తస్మాత్ జాగ్రత్త ఈ ధరణి తెచ్చేది దొంగ మనను ఉద్ధరిస్తుంది కాదు మన భూములు కొల్లగొడుతుంది కానీ క్లియర్గా చెప్పిన ఇవాళ అదే వెళ్ళింది విచారంలో ఇవాళ తేలింది గదే ఆయన తీన్మార్ మల్లన్న కాళేశ్వరం మీద ఏం చెప్పిండో గదే జరిగింది ఆయన తీన్మార్ మల్లన్న ధరణి మీద ఏం చెప్పినా ఒక గదే జరిగింది ఇవాళ కూడా ఇక్కడ బయటకు వస్తున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల లీలలు ఎవడయా పెద్దడు ఇదే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఇదే దొంగల ముఠ వీళ్ళకు సోమేష్ కుమారు మళ్ళా బిహారీ ముఠ రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాల్సిన పనులన్నీ టీఎస్టీఎస్కి అప్పగింత రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండాల్సిన ధరణి పోర్టల్ను గత బీఆర్ఎస్ సర్కారు 3 ఏళ్లకు పైగా ఐటీ డిపార్ట్మెంట్ కనుసన్నల్లోనే కొనసాగించింది ప్రభుత్వ భూములు వివాదాస్పద ల్యాండ్స్ దేవాలయ భూములు ఇట్లా దేనిలో మార్పులు చేర్పులు చేయాలన్నా అంతా ఐటీ డిపార్ట్మెంట్ చెప్పు చేతల్లోనే ఉండేది ఆ డిపార్ట్మెంట్ చేసిందే శాసనం
ఆడిందే ఆటగా సాగేది. అసలు గ్రామ స్థాయిలో భూముల సమస్యలు ఏమున్నాయి, ఎలా పరిష్కరించాలి, ధరణిలో ఏం జరుగుతుందనే విషయం కనీసం కొందరు కలెక్టర్లకు కూడా తెలిసేది కాదు. ఫలితంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు కొత్త ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని వేల ఎకరాల ప్రభుత్వ భూములను గత సర్కార్లోని కొంతమంది పెద్దలు తమ అనుచరుల పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు కొత్త గవర్నమెంట్ ప్రాథమికంగా గుర్తించింది. కాళేశ్వరం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ సంస్థల పరిస్థితి లెక్కనే ధరణి భాగోతాన్ని కూడా త్వరలోనే బయట పెట్టేందుకు రెడీ అవుతున్నది. ధరణి దందాలో ఉన్న వాళ్ళెవరు, బాధితుల పరిస్థితి ఏమిటి, ఎన్ని రకాల ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారాయి, వాటి విలువ ఎంత అనేది వెల్లడించనుంది. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధం లేకుండా, క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల నివేదికలేమీ లేకుండా ధరణి పోర్టల్ మొత్తం ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలో నడిపించడం వెనుక ఉన్న మతలాబ్ ఏందనే దానిపై కొన్ని రోజులుగా పూర్తి వివరాలను ప్రస్తుత ప్రభుత్వం సేకరిస్తున్నది. జీవో బయటకు రాకుండా దాచిపెట్టి చేసింది ఇది కథ. జీవో బయటికే రాకుండా ధరణిని తీసుకొచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు బాధ్యతలన్నింటినీ ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలోని ఈ గవర్నెన్స్ తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ స్పెషల్ కమిషనర్ టీజీ వెంకటేశ్వరరావుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది. ధరణి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఆయనకు బాధ్యతలు ఇచ్చిందట. ఇగో ఈ రకంగా కొట్టేశారు. తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రజలారా, ఫినిక్స్ అనేటువంటి కంపెనీ ఉందా? ఫినిక్స్ అనేటువంటి కంపెనీని పట్టుకుంటే మొత్తం కేటీ రామారావు వెళ్తాడు దాంట్లో. దయచేసి ఈ ఫినిక్స్ అనేటువంటి కంపెనీల్లో ఎవరు కూడా అలా రియల్ ఎస్టేట్ సంస్థలో ఇండ్లు కొనుడు కానీ, ప్లాట్లు కొనుడు కానీ, ఆఫీస్ స్పేసులు కానీ తీసుకోకండి. ఎందుకంటే ఆ భూములన్నీ గవర్నమెంటే అక్రమంగా దొంగతనంగా కొట్టేసింది ఈ ముఠా. ఫినిక్స్ కంపెనీ కానీ, గ్రీన్కో కానీ ఇవన్నీ ఇవే. దయచేసి అక్కడ వాటిపైన నిఘా ఉంది, వాటిపైన విచారణలు జరుగుతూ ఉన్నాయి. వాటిని బోను ఎక్కించే ప్రయత్నంలో దయచేసి ప్రజలారా అటువైపు పోయి మోసపోకండి. మై హోముకు సంబంధించినటువంటి కొన్నిట్లలో కూడా ఖచ్చితంగా ఈ అక్రమాలు జరిగినాయి, ఎవరు కొనకండి. మళ్ళా పోయిన తర్వాత బాధపడి ప్రభుత్వాన్ని బదనాం చేయకూడదు. ఇక ఇవాళ 5 కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ కాబోతా ఉందట. ఈ ధరణి కథ తేలుస్తా ఉన్నారు చూడరు. ఇగో సర్కార్ భూములు హాంఫాట్ ధరణి తెచ్చింది మనను ఉద్ధరిస్తుంది కాదు, ఈ దొంగల ముఠా కాజేస్తాను. నేను ఆయాలనే చెప్పిన. ఇంకా ఇంతే కాదు, మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన పాపాలు 10 ఏళ్ల పాటు మనం బయటికి వెళ్తూనే ఉంటాయి చూడరు. ఇక